సాధారణంగా రాజకీయాల్లో ఒక పదవి దక్కాలంటే పార్టీ అధిష్టానం చుట్టూ వేల ప్రదక్షిణలు చేయాలి, ఊపిరి బిగబట్టి వెయిట్ చేయాలి. కానీ కర్ణాటకలో మాత్రం సీన్ రివర్స్. అక్కడ మంత్రి పదవులంటే అంగట్లో దొరికే పిప్పర్మెంట్లా మారిపోయాయి. సార్ మాకు పదవి రాలేదు అని ముఖం చిన్నబుచ్చుకుంటే చాలు, వెంటనే ఒక కేబినెట్ ర్యాంక్ కట్టబెట్టేస్తున్నారు సీఎం సిద్ధరామయ్య. కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు మంత్రి హోదా అనేది ఓ హాట్ కేక్ లా మారిపోయింది. రాజ్యాంగం ప్రకారం కర్ణాటకలో మంత్రుల సంఖ్య 34 దాటకూడదు. ఇది లక్ష్మణ రేఖ. ప్రస్తుతం మంత్రి మండలిలో 32 మంది ఉన్నారు. కానీ సిద్ధరామయ్య ప్రభుత్వం 117 మందికి అదనంగా మంత్రి హోదా కల్పించింది. అంటే అధికారిక మంత్రులతో కలిపి మొత్తం 149 మంది మంత్రి స్థాయి ప్రోటోకాల్ ను అనుభవిస్తున్నారు. ఈ హోదాలు కేవలం ఎమ్మెల్యేలకే పరిమితం కాలేదు. పార్టీకి విధేయంగా ఉన్న నేతలు, వివిధ ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్ల చైర్మన్లకు కూడా ఈ కేబినెట్ ర్యాంక్ కట్టబెట్టింది. మంత్రి హోదా కల్పించడం అంటే కేవలం గౌరవం ఇవ్వడం మాత్రమే కాదు, అది ప్రభుత్వ ఖజానాపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతుంది. ఒక్కో మంత్రి హోదా పొందిన వ్యక్తికి నెలకు 50,000 జీతం, 80,000 ఇంటి అద్దె, దాదాపు ₹1,00,000 విలువైన పెట్రోల్ అలవెన్స్ తో పాటు సిబ్బంది, ఆఫీస్ నిర్వహణ ఖర్చులు ప్రభుత్వమే భరించాలి. 149 మందికి ఈ స్థాయిలో సిబ్బందిని సమకూర్చడం అంటే సుమారు 600 నుంచి 700 మంది ప్రభుత్వ ఉద్యోగులను కేవలం వీరికే కేటాయించాల్సి ఉంటుంది. అంతేకాదు వారి కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలి. ఇవన్నీ కలిపితే రాష్ట్ర ఖజానాపై పడే భారం 100 కోట్లలో ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 గ్యారంటీ పథకాల అమలు కోసం రాష్ట్ర ఖజానాపై భారీ ఒత్తిడి ఉంది. అప్పుల కోసం చూస్తున్న తరుణంలో కేవలం రాజకీయ సంతృప్తి కోసం 149 మందికి ఇలాంటి సౌకర్యాలు కల్పించడం ఆర్థిక బాధ్యతారాహిత్యమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నియామకాల వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ పొలిటికల్ సర్వైవల్. పార్టీలో పదవులు దక్కని ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తిరుగుబాటు చేయకుండా ఉండేందుకు వారికి ఈ కేబినెట్ ర్యాంక్ ని ఎరవేశారు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకుని ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయి. ఇది కేవలం పార్టీ నేతల జేబులు నింపే చర్య తప్ప ప్రజలకు వచ్చే లాభం ఏమీ లేదని బీజేపీ, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి. రాష్ట్రం ఒకవైపు అప్పుల ఊబిలోకి వెళ్తుంటే మరోవైపు ఇలా పదవుల పంపిణీ చేయడం ఏంటని నిలదీస్తున్నాయి. మొత్తానికి సిద్ధరామయ్య ప్రభుత్వం చేపట్టిన ఈ పదవుల పండగ ఇప్పుడు సర్కార్ మెడకు చుట్టుకున్న పొలిటికల్ ఉచ్చులా మారింది. మరి సిద్ధరామయ్య నిర్ణయం పాలనలో వేగాన్ని పెంచుతుందా లేక ప్రభుత్వాన్ని కోర్టు మెట్లు ఎక్కిస్తుందా అన్నది చూడాలి.